వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. ఇది విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి తన ఎక్స్లో పోస్ట్ చేశాడు. షాకింగ్ ఏంటంటే, మీరు చూసింది ఏ చర్చి కాదు, లేకపోతే ఏ చర్చికి అనుసంధానంగా నడుస్తున్న హాస్పిటల్ కాదు. ఇది వరంగల్ ఎంజిఎం గవర్నమెంట్ హాస్పిటల్, ఒక పబ్లిక్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్. ప్రజలకు ఆరోగ్యం బాగోలేక ఈ హాస్పిటల్కి వస్తే ఇక్కడ క్రైస్తవ మత మార్పిళ్ళు జరుగుతున్నాయి. పాస్టర్లు, నన్లు మత బోధనలు చేయడానికి గవర్నమెంట్ హాస్పిటల్ని ఉపయోగించుకుంటున్నారు. పేషెంట్లను డిస్టర్బ్ చేస్తున్నారు. ముఖ్యంగా హిందూ పేషెంట్లని. మీరు మా దేవుణ్ణి నమ్ముకోండి, మీ ఆరోగ్యాలు కుదుటపడతాయి, సిగ్గు శరం లేకుండా. మరి వీళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలోకి ఎలా వస్తున్నారు? అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు? అక్కడున్న నర్సులు ఏం చేస్తున్నారు? అక్కడున్న డాక్టర్స్ ఏం చేస్తున్నారు? వీళ్ళని ఎందుకు రాణిస్తున్నారు? వీళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? సిగ్గు శరం లేదు. అన్నం తినట్లే గడ్డి తింటారా? ఓ పక్క నుంచి ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే అలాంటి కూడా మతం మార్చడానికి ప్రయత్నిస్తుంది. మీరు తినేది అన్నమా గడ్డ? అసలు మీకు ఇవన్నీ ఎవరు నేర్పిస్తాడు? నేర్పించేటోని ముందు కొట్టాలి. బే, మతం మార్చడానికి కాదేది అతీతం అన్నట్టుగా అడుక్కునే వాళ్ళకంటే ఘోరంగా తయారైపోతాను రే. మిమ్మల్ని చూస్తుంటే జనం చీదరించుకొని అసహించుకొని ఎల్లండి అని బూతులు తిడతాను. అయినా సిగ్గు రావట్లేదా మీకు? అసలు వీళ్ళు ఎంజిఎం హాస్పిటల్లోకి ఎలా వచ్చారు? వీళ్ళకి పర్మిషన్స్ ఇస్తుంది ఎవరు? ఇలా పేషెంట్ల దగ్గర మత ప్రచారం చేయడం చట్టరీత్యా విరుద్ధం. ఈ చట్టరీత్యా విరుద్ధమైన పనులన్నీ ప్రభుత్వ హాస్పిటల్లో ఎలా జరుగుతున్నాయి? దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.